హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ మ్యాచ్ రివ్యూ. ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దే వన్ ద టస్ అండ్ దే టుక్ బ్యాటింగ్. ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ మెడిన్ వచ్చింది ఆల్మోస్ట్. అండ్ అక్కడ సెకండ్ ఓవర్ నుంచి చాలు చేసిండు ది మ్యాన్, ది కూల్ అండ్ మన కేఎల్ రాహుల్. బేసిక్ గా ఓవరాల్ మ్యాచ్ షో వచ్చేసి కేఎల్ రాహుల్ షో. అండ్ 77 రన్స్ చేసిండు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడిండు. విత్ ద హెల్ప్ ఆఫ్ కేఎల్ రాహుల్ వాళ్ళు 183 చేసిర్రు. అండ్ చెన్నై పిచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పటి నుంచి కూడా. 180 చెన్నై పిచ్ లో అంటే దట్ వాస్ అ వెరీ వెరీ బిగ్ స్కోర్. చెన్నై పిచ్ ఇస్ అబ్సల్యూట్లీ లైక్ 150 160 పిచ్. అది బేసిక్ గా 160 చేస్తేనే చేసి చేయడం టఫ్ గా ఉంటుంది. సో ఇట్స్ 180 అంటే ఇట్స్ అఫ్ కోర్స్ ఏ బిగ్ స్కోర్. అండ్ అక్కడ ఎంఎస్ ధోని గారి పేరెంట్స్ రావడం కూడా ఫ్యాన్స్ అందరికి ఒక ఆందోళన కలిగించే రకంగా మారిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభులే తను మ్యాచ్ ఆడుతున్నప్పటి నుంచి, క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టయితే మనమైతే చూడలేం. కానీ ఈ మ్యాచ్ రావడంతో ఈజీ గోయింగ్ టు బి లాస్ట్ మ్యాచ్, ఈజీ గోయింగ్ టు గివ్ రిటైర్మెంట్ ఫర్ క్రికెట్ అన్నట్టు అభిమానులు అయితే ఒక ఆందోళన చేసుకుంది. సో దాని తర్వాత బ్యాటింగ్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు దే స్టిల్ ఫెల్ అగైన్. యాక్చువల్లీ డెవిన్ కాన్వే టీమ్ లోకి వచ్చిన హీ జస్ట్ స్కోర్ 13 రన్స్. రచన్ రవిచంద్ర ఫెయిల్ హియర్. బేసిక్ గా రచన్ రవిచంద్ర గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచించాలి. తన ఆడిన ఇన్నింగ్స్ కూడా 50 కొట్టే ఇన్నింగ్స్ కూడా వాస్ ఓడిఐ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్. తను మంచి ప్లేయర్, కానీ ఎక్కడ ఓడిఐ అండ్ టెస్ట్ లో మాత్రమే. రచన్ రవిచంద్ర ఇస్ నాట్ ఏ T20 ప్లేయర్. మీరు ఇంటర్నేషనల్, నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నా కానీ రచన్ రవిచంద్ర T20లో అతను ఎప్పటి నుంచో ఇదే రకమైన ఇన్నింగ్స్ ఆడుతుంటో. హీఈస్ నాట్ ఎ T20 ప్లేయర్. దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్డ్ అగైన్. శంకర్ ప్లేడ్ వెరీ వెల్, బట్ అదొక వన్ డే ఇన్నింగ్స్. అది 3D ప్లేయర్, మంచి 60 స్కోర్ చేసిన కానీ ఒక వన్ డే లెవెల్ ఇన్నింగ్స్ అది. అండ్ ఎంఎస్ ధోని 26 balls లో 31. ప్రాబబుల్లీ ఇది ఒక ఓడిపోవడానికి ఎంఎస్ ధోని గారు బ్యాటింగ్ కూడా ఒక స్లో 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 చాలా స్లో బ్యాటింగ్ అది. ఇఫ్ ఎంఎస్ ధోని షుడ్ రిటైర్ అని అడిగితే, నాకు అడిగితే ఐ విల్ సే yes. ఎందుకంటే టీమ్ ఓకే, ఇది ఫ్రాంచైజీ క్రికెట్ కాబట్టి ఇది వాళ్ళ ఇష్టం, టీమ్ ఇష్టం. బట్ ఇఫ్ సిఎస్కే తరపు నుంచి మాట్లాడాలనుకుంటే హీ షుడ్ రిటైర్. 26 balls లో 21. ఇఫ్ హీ అతను కనుక మంచిగా టేక్ ఓవర్ చేస్తుంటే మాత్రం మ్యాచ్ మాత్రం ఈజీగా గెలుస్తుండే. వి నో హిస్ ఓల్డ్, he can unable to, he may not run as fast as what he did in past, but టీమ్ గురించి ఆలోచించుకుంటే మాత్రం అతని ప్లేస్ లో ఒక వేరే ప్లేయర్, ఒక అంటే ఇప్పుడు ప్రాబబ్లీ చెన్నై టీం మనం చూసుకుంటే టోటల్లీ ఫ్లాప్ టీం అయితే అనిపిస్తుంది మనకు బ్యాటింగ్ లో. సో ప్రాబబ్లీ అతని ప్లేస్ లో ఇంకెవరైనా వచ్చినా అట్లీస్ట్ దే కుడ్ ట్రై ఫర్ హిట్టింగ్స్ అట్లా. సో అది ఎంఎస్ ధోని గారి బ్యాటింగ్, స్లో బ్యాటింగ్ వల్ల, విజయ్ శంకర్ కూడా స్లో బ్యాటింగ్ వల్ల 25 runs తోనే మన ఢిల్లీ గెలిచేసింది. హోమ్ టీమ్ ఆఫ్ విశాఖపట్నం అని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా మంచి బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ బ్యాటెడ్ వెరీ వెల్, సంజు శాంసన్ బ్యాటెడ్ వెరీ వెల్, రియాన్ పరాగ్ బ్యాటెడ్ వెరీ వెల్. అంటే అందరి కాంట్రిబ్యూషన్ తో వాళ్ళు 205 runs చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్ లో వికెట్స్ పోతున్న తర్వాత మ్యాక్స్వెల్ ఇంకో కొత్త ప్లేయర్ తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళ సైడ్ వచ్చేసింది అనుకున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్, వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. హసరంగ బౌల్డ్ వెరీ వెల్. సో ఫ్రమ్ దేర్ ద మ్యాచ్ టర్న్ వెరీ వెల్ అండ్ దట్ గాట్ టు ఆర్ఆర్ సైడ్. అక్క 34 balls లో 77 runs ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయినాక మ్యాచ్ గాట్ స్లోడ్ అండ్ ఆర్ఆర్ వన్ ది మ్యాచ్. అండ్ ఇప్పుడు వరకైతే ఇట్లుంది. అండ్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్, SRH వర్సెస్ GT మ్యాచ్ లో ఏమైతే చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్, గో ఫర్ దట్ మ్యాచ్.